మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. స్వర్గీయ బాలయోగి గారి యొక్క 73వ జయంతి వేడుకల్ని పెద్దలు మాజీ గుడా చైర్మన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం గన్నికృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతా ఉంది. ఒకటే రాజకీయంగా ఎన్నాళ్ళు పదవుల్లో ఉన్నావా లేకపోతే ఎన్ని పదవులు చేసామన్నది కాదు, ఎన్నాళ్ళు ప్రజల యొక్క జీవితాల్లో వెలుగు తీసుకురాగలిగాం, ఎవరి గుండెల్లో స్థిరస్థాయిగా నిలబడ్డామన్నది చాలా ముఖ్యమైనది. ఈరోజు బాలయోగి గారిది జయంతి వర్ధంతి క్రమం తప్పకుండా రాజమహేంద్రవరంలో కృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉందంటే ఆయన ఎంతలాగా ప్రభావితం చేశారన్నది మనం అందరూ గమనించాలి. నిస్వార్థంగా ఇలా చేయగలిగారంటే రాజకీయంలో కొన్ని ఉన్నతమైన ఆలోచనలతోటి ఆయన ముందుకెళ్లారన్న విషయం కూడా ఈ తరం వాళ్ళు గమనించాలి. మరి ముఖ్యంగా ఈ 73వ జయంతి చాలా ప్రాముఖ్యత ఉంది. ఒకటి ఆయన తనయుడు అమలాపురం ఎంపీ అవ్వడం, మరొకటి కోటిపల్లి నరసాపురం ఏదైతే రైల్వే ట్రాక్ ఉందో దాన్ని కేంద్రం ఆమోదం తెలపడం, పనులు అతి దగ్గరలో ప్రారంభించడం అన్నది ఈ రెండు కూడా ఆయనకి మెక్కిలి ఇష్టమైన రెండు కూడా ఈ సంవత్సరం ఎన్డీఏ కూటమి వచ్చిందో జరగడం చాలా శుభ పరిణామం కింద భావిస్తా ఉన్నాం. స్వర్గీయ గంటి మోహన చంద్ర బాలయోగి గారు ఆయన ఒక నాయకుడు ఎలా వ్యవహరించాలి, కార్యకర్తల పట్ల ఎటువంటి దృక్పథం వహించాలి అనే దానికి ఒక నిదర్శనం. ఆయన జీవితం అంతా ఒక నిదర్శనం. ఎంతో మంది నాయకులు వస్తారు, ఎంతో మంది పోతుంటారు. ఈ భూమి మీద రాజు వచ్చారు, రాజ్యాలు పోయినాయి, అందరూ పోయారు. అయితే వాళ్ళు చేసిన మంచి పనులు, ఆయన చేసిన మంచి పనుల ద్వారా ప్రజలకు గుండెల్లో నిలిచిపోవడం అది ముఖ్యమది. అది దానికి ప్రత్యక్ష ఉదాహరణ స్వర్గీయ బాలయోగి గారు. ఈ రోజున ఈ కంబాల చెరువు పార్కు ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి స్ఫూర్తి కూడా ఆయనే ఇచ్చారు మాకు. మీకు ఆయన మూలంగా ఎంతో మంది రాజకీయంగా కానీ లేకపోతే వ్యక్తిగతంగా కానీ వ్యాపారీత్యా కానీ ఆర్థిక పరంగా కానీ ఎన్నో కార్యక్రమాలు పొందొచ్చు, ఎంతో అభివృద్ధి చెంది ఉండొచ్చు. అయితే ఆయన గుర్తించుకున్నారా లేదా నాకు తెలియదు. నాకు మాత్రం ఆయన పంచి ఇచ్చింది ఏంటంటే స్నేహం పంచి ఇచ్చాడు. ఆయన ప్రజలతో ఎలా మెలగాలో చాటి చెప్పాడు. ఆయన అటువంటి గొప్ప వ్యక్తిని నేను కనీసం సంవత్సరానికి 2 సార్లైనా తలుచుకోవడం, ఆయనకు నివాళులు అర్పించుకోవడం నా కర్తవ్యంగా. నేషనల్ హైవే ఎప్పుడు అనుకోలేదు, నేషనల్ హైవే కోనసీమ రోడ్లు గుండా వెళ్తుందని ఎప్పుడు అనుకోలేదు. అలాగా దాన్ని కూడా తీసుకెళ్తా బాలయోగి గారు అని తెలుసుకుంటూ బాలయోగి గారిని ఆదర్శంగా ఇప్పుడు ప్రజెంట్ లీడర్స్ అందరూ కూడా తీసుకోవాలి. ముఖ్యంగా ఈ రోజు ఆయన బతుకుంటే చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించాడు, ఎంత ఆనందపడేవాడు అని చెప్పేసి మనం అనిపిస్తూ ఉంటుంది నాకు. బాలయోగి గారి ఆశ సాధనకు తనయుడు మరి ఎంపీ కావడం, అలాగే ఆయన ఏదైతే కోరిక ఉందో మరి కోటిపల్లి అమలాపురం రైల్వే లైన్ రావడం చాలా శుభసూచకం. మరి ఏదైతే బాలయోగి గారు చిన్న స్థాయి నుంచి కూడా లోక్సభ స్పీకర్గా అవడం ఆ స్ఫూర్తి ఈ యువత అంతా కూడా తీసుకొని మరి జేఎంసీ గారికి మరొక్కసారి నివాళులు అర్పిస్తూ ఆయన కీర్తిని రాష్ట్ర భారతదేశం అంతా చాటి చెప్పాలని తెలియజేస్తూ విరమిస్తున్నాం.